టెస్టింగ్ ప్రాజెక్ట్ కదా. ఓకే, చూడండి, టెస్టింగ్ ప్రాజెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒక షీట్ నేను ప్రిపేర్ చేశాను, ఆ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ షీట్లో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, చదవాలి మీరు. టెస్టింగ్ ప్రాజెక్ట్. ఓకే, 1 minute. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, టెస్టింగ్ ప్రాజెక్ట్. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్ ఇన్ యాక్టివ్ మెథడాలజీ. మనం ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ డిస్కస్ చేసాం. సో రియలైజేషన్ ఫేజ్ లో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. టెస్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్ ఇన్ యాక్టివేట్ మెథడాలజీ. యాక్టివేట్ మెథడాలజీలో టెస్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఒక పార్ట్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏం చేస్తాం మనం? డౌన్కి వెళ్ళండి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఎక్కడ ఉంది? పైకి వెళ్ళండి, ఇంకో పైన ఓపెన్ చేయండి. సో ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో ఏం చేస్తాం మనం? కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఆ ఇమేజ్ మొత్తం కనిపించాలి నాకు. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తాం. మరి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేషన్ టెస్టింగ్ అంటారు దీన్ని. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ టెస్టింగ్ అంటారు. రిపోర్ట్ జనరేషన్ టెస్టింగ్ అంటారు. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో కాన్ఫిగరేషన్స్ చేస్తాము. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్. సో దీని మొత్తాన్ని ఏమంటారంటే టెస్టింగ్ అంటారు. టెస్టింగ్. ఓకేనా? దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. వీటిని టెస్టింగ్ అంటారు. డౌట్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, మాస్టర్ డేటా క్రియేషన్ అండ్ రిపోర్టింగ్. Whatever activities you did on SAP EG access screen, this is called testing. SAP EG access screen లో ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? అవన్నీ కూడా మనము టెస్ట్ చేస్తాం. మనం కూడా చేస్తాం. అంటే ఎండ్ యూజర్ చేసే వర్క్ అంతా ప్రాపర్ గా అవుతుందా లేదా ఇవన్నీ చూస్తాం. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ అంటారు. వాట్ ఎవర్ యాక్టివిటీస్ యు డిడ్ ఆన్ SAP EG access screen, this is called testing. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసే ప్రతి యాక్టివిటీ కూడా టెస్టింగే. అంటే మనం డెవలప్మెంట్ సర్వర్ లో కూడా చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లో టెస్టింగ్ ఎక్కడ చేస్తాం? ఎవరు చెప్తారు? డెవలప్మెంట్ సర్వర్ లో క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 300 ఇలా ఉన్నాయి. ఎందులో చేస్తాం? 300 లో చేస్తాం సార్. 100 నుంచి 300 కి కాపీ చేస్తాం. వెరీ గుడ్. సో డెవలప్మెంట్ సర్వర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా టెస్టింగ్ చేస్తాం. ఎలా టెస్టింగ్ ఎక్కడ చేస్తాము? 300 లో చేస్తాం. దాన్ని కూడా టెస్టింగ్ అంటారు. 300 తర్వాత 400 లో కూడా చేస్తారు. తర్వాత 500 లో ఎవరు చేస్తారు టెస్టింగ్ అంతా కూడా? 500 లో
ఎండ్ యూజర్స్ యూఏటి యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. ఇదంతా కూడా టెస్టింగే. కాన్ఫిగరేషన్ చేసేది ఓన్లీ క్లయింట్ నెంబర్ 100, మిగిలిన సర్వర్స్ అన్ని కూడా టెస్టింగే అది. ఓకే, సో వాట్ యు మీన్ బై టెస్టింగ్? టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి టెస్టింగ్ అంటారు. మాస్టర్ డేటా క్రియేషన్, జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ కూడా టెస్టింగ్ అంటారు. రిపోర్ట్ జనరేట్ చేస్తారు. రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ చేస్తారు? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో రిపోర్ట్ జనరేట్ చేస్తారు. F.01 SAP1 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇవన్నీ కూడా టెస్టింగ్ అంటారు ఇది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ we will do master data creation. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఏం చేస్తాము? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేస్తాం, రిపోర్ట్స్ జనరేట్ చేస్తాం. ఇదంతా కూడా టెస్టింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో మాస్టర్ డేటా క్రియేషన్, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అండ్ రిపోర్టింగ్, దిస్ 3 activities depends on the testing. These 3 testing activities are called as a testing. వీటన్నిటిని టెస్టింగ్ అంటారు. సో టెస్టింగ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ UAT, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశారా? ఎస్ చేశారని చెప్పచ్చు. ఎస్ చేశాను అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా టెస్టింగ్ అంటారు. టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, రోల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్. ఇవన్నీ టెస్టింగ్స్. వన్ బై వన్ చూద్దాం. యూనిట్ టెస్టింగ్, వాట్ యు మీన్ బై యూనిట్ టెస్టింగ్? యూనిట్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై యూనిట్ టెస్టింగ్? What is mean by unit testing? Unit testing అంటే మీనింగ్ ఏంటి చూడండి. యూనిట్ టెస్టింగ్, it is nothing but individual sub-module testing or individual module testing. Unit testing we will do in the development server. Individual module testing, individual sub-module testing అంటే ఏంటి? individual SAP FICO is a module. Sub-module అంటే SAP FICO లో GL పోస్టింగ్, దీన్ని ఏమంటారు? R2R అంటారు. ఇది సబ్ మాడ్యూల్. GL టెస్టింగ్ దగ్గర R2R బ్రాకెట్ లో పెట్టుకోండి. GL టెస్టింగ్ ఎక్కడ ఉంది? క్రింద ఉంది. యూనిట్ టెస్టింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ ఆర్ ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ we will do on the development server. సో R2R, రికార్డ్ టు రిపోర్ట్, ఒక సబ్ మాడ్యూల్. R2R లో ఏం చేస్తాము? GL క్రియేట్ చేస్తాం, GL డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం, GL రిలేటెడ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా, GL రిలేటెడ్ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేస్తాం. దీన్ని R2R అంటారు. R2R GL సబ్ మాడ్యూల్, SAP FICO ఒక సబ్ మాడ్యూల్. AP అకౌంట్ పేయబుల్, దీన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P, ప్రొక్యూర్ టు పే, పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని P2P అంటారు. వెండర్ క్రియేషన్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. ఇది AP టెస్టింగ్. అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళని, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళని వెండర్స్ అంటారు. సో వెండర్ రిలేటెడ్, వెండర్ క్రియేషన్ XK01, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53, వెండర్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేస్తాం FBL1N. సో ఇవన్నీ కూడా AP టెస్టింగ్. నెక్స్ట్ అకౌంట్ రిసీవబుల్ ఇస్ సబ్ మాడ్యూల్, అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్ FICO లో, GL అనేది ఒక సబ్ మాడ్యూల్ FICO లో, AR అకౌంట్ రిసీవబుల్ అనేది కూడా ఒక సబ్ మాడ్యూల్.
సో అకౌంట్ రిసీవబుల్ ఏమేమి ఉన్నాయి? O2C, ఆర్డర్ టు క్యాష్, అంటే కంపెనీకి కస్టమర్కి సంబంధించింది. కస్టమర్ క్రియేషన్ XD01, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28, కస్టమర్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్స్ FBL5N. సో ఇవన్నీ చేస్తాం. దీన్ని ఏమంటారంటే అకౌంట్ రిసీవబుల్ అంటారు. ఇవన్నీ సబ్ మాడ్యూల్స్. సో యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి? GL అనేది ఒక యూనిట్, అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ ఒక యూనిట్. ఇలా SAP FICO లో ఉన్నటువంటి సబ్ మాడ్యూల్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తారు. ఎలా టెస్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ఇన్పుట్స్ వీ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, దట్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్ అంటారు. ఇండివిజువల్ సబ్ మాడ్యూల్ టెస్టింగ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ ఏంటి? FI మాడ్యూల్ SD తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, FI మాడ్యూల్ MM తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇలా కొన్ని వేరే మాడ్యూల్స్ తో కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఇలా ఇంటిగ్రేట్ అయిందా లేదా అంటే ఎలా తెలుస్తుంది? ఎంట్రీ పోస్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మాడ్యూల్ టెస్టింగ్, క్రాస్ సిస్టమ్ టెస్టింగ్. P2P ఎంట్రీ పోస్ట్ చేసామంటే MM తో ఇంటిగ్రేట్ అయిందా లేదా తెలుస్తుంది. O2C, ఆర్డర్ టు క్యాష్ ఎంట్రీ పోస్ట్ చేసామంటే SD తో ఇంటిగ్రేట్ అయిందా లేదా తెలుస్తుంది. ఓకేనా? FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ G రిపోర్ట్స్. G రిపోర్ట్స్ అంటే న్యూ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. యాక్చువల్ గా కస్టమర్ యొక్క క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని మనం స్టాండర్డ్ రిపోర్ట్స్ ఫుల్ఫిల్ చేయలేకపోతే ఏం చేస్తాము? అబాపర్ తో డిస్కస్ చేసి కస్టమైజ్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో ఆ కస్టమైజ్ రిపోర్ట్ జనరేట్ అవుతుందా లేదా, స్టాండర్డ్ రిపోర్ట్ జనరేట్ అవుతుందా లేదా, అలాగే కస్టమైజ్డ్ రిపోర్ట్స్ క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని అడిషనల్ గా కొన్ని క్రియేట్ చేస్తాం. ఆ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయా లేదా. G ఫీల్డ్స్, మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, అక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, అడిషనల్ గా కొన్ని ఫీల్డ్స్ కావాలి, అవి అబాపర్ యాడ్ చేస్తారు. ఆ ఫీల్డ్ వర్క్ అవుతుందా లేదా. సో ఇట్లా కొన్ని అడిషనల్ ఫ్యూచర్స్ అనేవి యాడ్ చేస్తారు అబాపర్స్. అడిషనల్ ఫీల్డ్స్ అవి వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తారు. GT కోడ్స్ అంటే మనం స్టాండర్డ్ టీ కోడ్స్ వాడుతున్నాం. కొన్ని కంపెనీలో కస్టమైజ్ టీ కోడ్స్ ఉండొచ్చు, అంటే కొన్ని Z తోటి Y తోటి స్టార్ట్ అవుతుంటాయి. G రిపోర్ట్స్ అంటారు. GT కోడ్స్ అంటే కస్టమైజ్డ్. అబాపర్ కొన్ని టీ కోడ్స్ డెవలప్ చేస్తారు. అంటే మీకు ఉన్న టీ కోడ్కే ఫస్ట్ లో ఒక లెటర్ యాడ్ అవుతుంది. మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తారు కదా టీ కోడ్స్, వాటికి ఒక లెటర్ అనేది యాడ్ అవుతుంది. సో వీటిని ఏమంటారంటే G రిపోర్ట్స్ అంటారు. ఈ రిపోర్ట్స్ అనేవి, ఈ టీ కోడ్స్ అనేవి వర్క్ అవుతుందా లేదా ఇవన్నీ టెస్ట్ చేస్తారు. దిస్ టెస్టింగ్ విల్ డూ ఆన్ ది డెవలప్మెంట్ సిస్టమ్ అండ్ క్వాలిటీ సిస్టమ్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా చేస్తారు. ఇఫ్ యూ కెన్ డూ ఎనీ అడిషనల్ డెవలప్మెంట్స్ ఆన్ ది స్టాండర్డ్ SAP, if you can do any additional development అంటే స్టాండర్డ్ SAP లో ఉన్నవి కాకుండా అడిషనల్ గా అబాపర్ హెల్ప్ తీసుకుని డెవలప్మెంట్ చేసుకుంటాం. దట్ డెవలప్మెంట్స్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్, వర్క్ చేస్తుందా వర్క్ చేయట్లేదా టెస్ట్ చేస్తాం. దీన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. రిగ్రేడింగ్ టెస్టింగ్ అంటారు. ఓకేనా? అడిషనల్ ఫీల్డ్స్ పనిచేస్తున్నాయా లేదా, కొత్తగా క్రియేట్ చేసిన కస్టమైజ్ టీ కోడ్స్ వర్క్ అవుతుందా లేదా, G ఫీల్డ్స్ అంటారు. అడిషనల్ గా కొన్ని ఫీల్డ్స్ అనేవి క్రియేట్ చేస్తాం, ఆ ఫీల్డ్స్ వర్క్ అవుతున్నాయా లేదా. క్లయింట్ రిక్వైర్మెంట్ కోసం సపరేట్ గా రిపోర్ట్ జనరేట్ చేస్తాం, ఆ రిపోర్ట్స్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా రిగ్రెషన్ టెస్టింగ్ లో జరుగుతాయి. G రిపోర్ట్ టెస్టింగ్ మీన్స్ లాస్ట్ లో చూడండి. G రిపోర్ట్స్ అంటే ఏంటి? G రిపోర్ట్ అంటే రిపోర్ట్ జనరేట్ అవుతుందా లేదా, కస్టమైజ్డ్ రిపోర్ట్స్. G ఫీల్డ్ టెస్టింగ్ మీన్స్ కొత్త అడిషనల్ ఫీల్డ్స్ యాడ్ చేశారు,
మీరు జిఎల్ పోస్ట్ చేస్తున్నారు, కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేశారు అబాప్, అవి వర్క్ అవుతుందా లేదా. టీ కోడ్స్ అంటే కస్టమైజ్డ్ టీ కోడ్స్ వర్క్ చేస్తున్నాయా లేదా అని చెక్ చేస్తాం. ఇట్ కెనాట్ వర్క్ ప్రాపర్లీ, we will intimate to the ABAP consultant. ఈ గ్యాప్ అనాలిసిస్ లో ఇవన్నీ చేస్తారు. ఇవి సరిగా వర్క్ అవ్వకపోతే ఏం చేస్తారు, ABAP కన్సల్టెంట్ ని కాంటాక్ట్ చేస్తారు. ABAP కన్సల్టెంట్ ని ఇన్ఫార్మ్ చేయాలి, ఇవి మీరు క్రియేట్ చేశారు, ఈ టీ కోడ్ పనిచేయట్లేదు, కొత్త రిపోర్ట్స్ ఏవో జనరేట్ చేయడానికి కస్టమైజ్డ్ రిపోర్ట్స్ మీరు చేశారు, అవి పని చేయట్లేదని ఇన్ఫార్మ్ చేస్తాం. ఇదన్నమాట. నెక్స్ట్ వన్, రోల్ టెస్టింగ్. రోల్ టెస్టింగ్ అంటే ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటాం కదా అట్లా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ టెస్టింగ్ ఫర్ స్పెసిఫిక్ యూజర్ స్పెసిఫిక్ టీ కోడ్. అంటే ఎండ్ యూజర్ యాక్చువల్గా ఇది మనం చేయమండి. యాక్చువల్గా ఇది ఎవరు చేస్తారు, బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. రోల్ టెస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది బేసెస్ టీమ్ వాళ్ళు ఇచ్చారు. అలాగే మీరు అకౌంట్ పేయబుల్ లో ఉన్నారనుకోండి, అకౌంట్ పేయబుల్ టీ కోడ్సే మీకు వర్క్ అవ్వాలి. అకౌంట్ రిసీబుల్ లో ఉంటే అకౌంట్ రిసీబుల్ టీ కోడ్సే వర్క్ అవ్వాలి. ఏపీ ఎండ్ యూజర్ ఓన్లీ ఏపీ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. ఏఆర్ అకౌంట్ రిసీబుల్ ఎండ్ యూజర్స్ ఓన్లీ ఏఆర్ టీ కోడ్స్ వాంట్ టు వర్క్. మీరు R2R లో ఉన్నారు, సో మీకు R2R టీ కోడ్స్ మాత్రమే యాక్సెస్ ఉండాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆథరైజేషన్ టెస్టింగ్. బేసెస్ టీమ్ వాళ్ళు మీకు అసైన్ చేసిన టీ కోడ్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా, మీకు యాక్సెస్ అనేది ఉందా లేదా, యాక్సెస్ పనిచేస్తుందా లేదా. మీకు సర్వర్ యాక్సెస్ ఇచ్చారు, అది పనిచేయకపోతే ఏం చేస్తారు, వాళ్ళనే కాంటాక్ట్ చేస్తాం. అలాగే టీ కోడ్స్ అన్ని యాక్సెస్ ఉండదు మీకు. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్ ఏ మాడ్యూల్లో ఉంటే వాళ్ళకి అదే వర్క్ అవుతుంది అనమాట. సో దాన్ని బేసెస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నెక్స్ట్ వన్, ఇది రోల్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు అబాపర్. జనరల్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ విల్ డూ ది అబాప్ కన్సల్టెంట్ విత్ హెల్ప్ ఆఫ్ బేసెస్ కన్సల్టెంట్. పర్ఫార్మెన్స్ అంటే మీరు టీ కోడ్ ఇచ్చారు కమాండింగ్ ఫీల్డ్ లో, సర్వర్ రెస్పాండ్ అవుతుందా లేదా, స్లోగా రెస్పాండ్ అవుతుందా, ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుందా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సర్వర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసారు, ఎలా ఉంది సర్వర్ అనేది. దిస్ ఇస్ కాల్డ్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది పర్ఫార్మెన్స్ టెస్టింగ్, అబాప్ కన్సల్టెంట్ విత్ హెల్ప్ ఆఫ్ బేసెస్ కన్సల్టెంట్, వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఎక్కడ చేస్తారు, ఏ సర్వర్ లో చేస్తారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ ఏ సర్వర్ లో చేస్తారు, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో చేస్తారు. క్లయింట్ నంబర్ 600. నో 500. 500 లో చేస్తారు. ఓకేనా, 500 లో చేస్తాం. ఏం చేస్తారు 500 లో, ఎండ్ యూజర్స్ కూడా, ఎండ్ యూజర్ టీమ్ కూడా వస్తారు. అంటే ఎవరు, క్లయింట్ వైపు నుండి. దిస్ టెస్టింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఆన్ ది గోల్డెన్ క్లయింట్ సిస్టమ్. గోల్డెన్ క్లయింట్ అంటే 500. whatever configurations done in the implementation team, client testing partners will do the UAT. చూడండి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అనేది ఎక్కడ చేస్తాము, క్లయింట్ నంబర్ 500, దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో గోల్డెన్ క్లయింట్ 500 నెంబర్ లో చేస్తాం. వాట్ ఎవర్ కాన్ఫిగరేషన్ డన్ బై ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు ఏమైతే కంప్లీట్ చేశారో, క్లయింట్ టెస్టింగ్ పార్ట్నర్స్ will do the testing, will do the UAT. UAT అంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అని అర్థం. UAT is nothing but user acceptance testing. ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ టెస్టింగ్ చేస్తారు. మాస్టర్ డేటా క్రియేషన్, మాస్టర్ డేటా జనరేట్ అవుతుంది, GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్. డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, అకౌంట్ పేయబుల్, వెండర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్, GL పోస్టింగ్స్, ఎసెట్ పోస్టింగ్, ఎసెట్ అకౌంటింగ్ లో ఎసెట్స్ పోస్ట్ చేస్తాం, ఎసెట్ టెస్టింగ్. ఓకేనా, ఇట్లా అన్ని కూడా చెక్ చేస్తారు. రిపోర్ట్ జనరేట్ అవుతుందా లేదా, ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. దీన్ని ఏమంటారు, UAT,
యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, రిపోర్ట్ జనరేట్ చేయటం. ఆల్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రాపర్ గా జరుగుతుందా లేదా. మీరు కాన్ఫిగరేషన్ చేశారు, డెవలప్మెంట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ చేశారు, ఇంప్లిమెంటేషన్ అంతా చేసేసారు. సో క్లయింట్ కూడా చెక్ చేసుకుంటాడు మీ ప్రోడక్ట్ కరెక్ట్ గా ఉందా లేదా, మీరు కాన్ఫిగర్ చేసిన సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్ గా వర్క్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారంటే యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. క్లియర్ కదా. నెక్స్ట్ కిందకి రండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది SAP ఎండ్ యూజర్ యూజ్డ్ బై లెగసీ సిస్టమ్. మీరు లెగసీ సిస్టమ్ లో ఉన్నారు. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై లెగసీ సిస్టమ్? అదర్ దాన్ SAP సార్. క్లయింట్ ప్రీవియస్ గా టాలీ అవి వాడుతూ ఉంటారు కదా. ఎవరు అంశ గారు చెప్పారా? వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి కరెక్ట్ ఆన్సర్. సో లెగసీ సిస్టమ్ ఈస్ అదర్ దాన్ SAP. సో మీ కంపెనీలో బిఫోర్ SAP ఇంప్లిమెంట్ చేయలేదు, లెగసీ సిస్టమ్ లో ఉన్నారు. ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ది SAP సిస్టమ్, హౌ ఎండ్ యూజర్ దే విల్ టెస్ట్. ఎండ్ యూజర్స్ ఎలా టెస్ట్ చేస్తారు? మీ కంపెనీలో SAP లేదు, టాలీ ఉపయోగించారు, మరి టెస్టింగ్ ఎలా చేస్తారని మిమ్మల్ని క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. మీరేం చెప్తారు ఇంటర్వ్యూలో? నేను ఇంప్లిమెంటేషన్ చేశాను, నాన్ SAP నుండి SAPకి మూవ్ అయ్యామని చెప్తారు. అప్పుడు ఏం చెప్తారు? మరి మీ కంపెనీలో SAP లేదు కదా ప్రీవియస్ గా, సో టెస్టింగ్ ఎలా చేశారని అడుగుతారు. అటువంటిప్పుడు ఈ పాయింట్ మీకు గుర్తుంటుంది. చూడండి, ఏ SAP ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు, మినిమం 3 types ఆఫ్ ది క్లయింట్స్ అనేవాళ్ళు, 3 types ఆఫ్ IT కంపెనీస్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో SAP ఇంప్లిమెంట్ చేశారు. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ దట్ క్లయింట్. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది క్లయింట్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు? విప్రో టీమ్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేశారు? క్లయింట్ నంబర్ 100 లో విప్రో టీమ్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. క్లయింట్ నంబర్ 100 లో AMR గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేశారు, విప్రో టీమ్ చేశారు. వీళ్ళని విప్రో వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. సో 100 లో చేశారు. 300 లో ఏం చేస్తారు? టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ ఎవరు చేస్తారు? యాక్సెంచర్ వాళ్ళు చేస్తారు. విప్రో వాళ్ళు 100 లో ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. విప్రో టీం వాళ్ళే ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ కూడా తయారు చేస్తారు. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇవ్వాలి, డెబిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారు. సో విప్రో టీం వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300 లో టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్స్. సో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. ఎలా టెస్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్స్. వాట్ ఆర్ ద ఇన్పుట్స్ యు వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్? దిస్ ఈస్ కాల్డ్ టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. క్లియర్ కదా? 2 types ఆఫ్ ది పార్ట్నర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. 100 లో విప్రో టీం వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. 300 లో యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్, టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. నెక్స్ట్ డౌన్ వెళ్ళండి. తర్వాత చూడండి, నెక్స్ట్ డెలైట్ టీం వాళ్ళు వచ్చారు. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీలో క్లయింట్ నంబర్ 100 లో విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత 300 క్లయింట్ నంబర్ 300 లో యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. తర్వాత యాక్సెంచర్ వాళ్ళు టెస్టింగ్ చేశారు. తర్వాత ఏమవుతుంది? 400 లో ఎవరు చేస్తారు? డెలైట్ టీం వాళ్ళు వచ్చేసి
మళ్ళీ టెస్ట్ చేస్తారు. వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 100 లో చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్, 300 లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్, 400 లో టెస్టింగ్ చేసే వాళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. అంటే మళ్ళీ వన్ మోర్ కంపెనీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో. సో డెలాయిట్ టీమ్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్, విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్, డెలాయిట్ ఆల్సో టెస్ట్ చేస్తారు. వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. ఇలా ఒక కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టు గో లైవ్ వెళ్ళాలంటే 2-3 కన్సల్టింగ్ కంపెనీస్ మ్యాండేటరీగా ఇన్వాల్వ్ అవుతాయి బేస్డ్ ఆన్ ది బడ్జెట్. లేదు ఒకళ్ళే చేస్తానన్నా కూడా చేయొచ్చు, బట్ యాక్చువల్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. క్లియర్ కదా? క్లియరా కాదా? 300 లో 400 లో డెలైట్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేశారు. 500 లో UAT జరుగుతుంది, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. తర్వాత 600 లైవ్కి వెళ్ళిపోతుంది. సార్ ప్రాజెక్ట్ అనేది లైవ్కి వెళ్ళిపోతుంది. డౌన్కి వెళ్ళండి, ఇలా ఉంటుంది. తర్వాత చూడండి, విప్రో ఇస్ ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, యాక్సెంచర్ ఇస్ ద టెస్టింగ్ పార్ట్నర్, డెలాయిట్ ఇస్ ద ఆడిటింగ్ పార్ట్నర్. నెక్స్ట్ పాజిటివ్ టెస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై పాజిటివ్ టెస్టింగ్? పాజిటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? పాజిటివ్ టెస్టింగ్ మీన్స్ we will give correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. What is mean by positive testing? Positive testing means we will give correct inputs at the time of accounting entry posting. The document want to post without errors. So correct inputs ane istam manam. Correct ga inputs istam ante errors emi form avvakunda entry post avvali. This is called positive testing. Positive testing is nothing but same thing. Master data creation, accounting entry posting, report generation. End user ఏదైతే చేస్తాడో అది పాజిటివ్ టెస్టింగ్. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తారు. కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే వితౌట్ ఎర్రర్స్ తో ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వాలి. దిస్ ఈస్ కాల్డ్ పాజిటివ్ టెస్టింగ్. పాజిటివ్ టెస్టింగ్ అంటారు. నెక్స్ట్ నెగటివ్ టెస్టింగ్. వాట్ ఈస్ మీన్ బై నెగటివ్ టెస్టింగ్? నెగటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్సర్ లేదా? నెగటివ్ టెస్టింగ్ నేను చెప్తా, నోట్ చేసుకోండి. బై ఇంటెన్షనల్లీ నెగటివ్ టెస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? బై ఇంటెన్షనల్లీ correct actually. Intentionally, if you can enter the wrong inputs, at the time of accounting entry posting. If you can enter the wrong inputs at the time of accounting entry posting. By intentionally, if you can enter the wrong inputs at the time of accounting entry posting, system want to reflect the error message. సో బై ఇంటెన్షనల్లీ మీరు కావాలనే రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎంట్రీ పోస్ట్ అవ్వచ్చా అవ్వకూడదు అంటే ఎర్రర్ మెసేజ్ అనేది రావాలి. దీన్ని నెగిటివ్ టెస్టింగ్ అంటారు. పాజిటివ్ టెస్టింగ్ లో కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తాం, ఎంట్రీ పోస్ట్ అయిపోద్ది. మరి రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చినా ఎంట్రీ పోస్ట్ అయితే ఇంక మీనింగ్ ఏముంది? మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేది దీనికి పనికిరావని అర్థం, సిస్టమ్ పనిచేయట్లేదని అర్థం. సో మీరు కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తే పాజిటివ్ టెస్టింగ్ లో ఏం చేస్తారు? కరెక్ట్ ఇన్పుట్స్ ఇస్తారు. At the time of accounting entry posting, if you can give the proper inputs system అవుతుంది. accounting entry want to post, accounting entry అనేది పోస్ట్ అవ్వాలి. This is called positive testing. So negative testing means by intentionally, మీరు కావాలనే తప్పు చేశారు. By intentionally, if you can enter the wrong inputs at the time of accounting entry posting, system want to reflect the
ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే నెగిటివ్ టెస్టింగ్ అంటారు. క్లియర్? అర్థమైందా? పాజిటివ్ టెస్టింగ్ కి నెగిటివ్ టెస్టింగ్ కి డిఫరెన్స్ అర్థమైందా? ఎస్ ఆర్ నో? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. అర్థమైందా? రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై టెస్టింగ్ స్క్రిప్ట్? టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్. అంటే ఏ టీ కోడ్ ఉపయోగించాలి, ఏ ఇన్పుట్స్ ఇవ్వాలి. టెస్టింగ్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఫర్ స్పెసిఫిక్ టీ కోడ్ on the document implementation team maintain what T code want to test. చూడండి. సో టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఏ టీ కోడ్స్ టెస్ట్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఏ టీ కోడ్స్ మీరు టెస్ట్ చేయాలి. FB50 టెస్ట్ చేయాలి, F-02 టెస్ట్ చేయాలి, FB70 టెస్ట్ చేయాలి, FB60 టెస్ట్ చేయాలి, F-53 టెస్ట్ చేయాలి. ఏ టీ కోడ్ టెస్ట్ చేయాలి. వాట్ ఇన్పుట్స్ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మీరు జిఎల్ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ ఏ పారామీటర్ ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ ఏ పారామీటర్ ఇవ్వాలి. అలాగే వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, డెబిట్ సైడ్ ఏమేమి తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏమేమి తీసుకోవాలి. ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు, ఏమేమి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ అనేది మెయింటైన్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది టెస్టింగ్ స్క్రిప్ట్ we will test the each and every T code. Based on the testing script, we will generate the reports. Based on the testing script, we will create the vendor master data, GL master data, customer master data, asset master data. ఇలా టెస్ట్ చేస్తాం. అర్థమైందా? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి అర్థమైందా? అర్థమైందా లేదా? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి, ఏమేమి పారామీటర్స్ ఇవ్వాలి. ఓకేనా? అంటే ఏం లేదు, విచ్ ఇన్పుట్స్ వాంట్ టు యూజ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చేశాం, రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ ఏమొస్తుంది, ఇవన్నీ కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ లో మెయింటైన్ చేస్తారు. మీరు వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ చేశారు, మరి వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవుతుందా? నో, అవ్వదు. ఇవన్నీ ఏంటి, వ్యాలిడేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చేసాం. సో ఎంట్రీ పోస్ట్ చేయాలంటే వ్యాలిడేషన్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. విచ్ డిస్క్రిప్షన్ వాంట్ టు ఎంటర్, విచ్ టీ కోడ్ వాంట్ టు యూజ్ ఫర్ పర్టికులర్ ట్రాన్సాక్షన్. ఏ ట్రాన్సాక్షన్ ఏ టీ కోడ్ ఉపయోగించాలి. Based on the testing script, we will do all types of end user activities, all types of accounting entry testings. Testing script లేకుండా మనం ఎంట్రీ అనేది పోస్ట్ చేయకూడదు. Based on the testing script ఎవరు ఇస్తారు, ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనేవాడు టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తారు. ఎందుకంటే డెవలప్ చేసిన వాళ్ళే కదా, సో వాళ్ళే ఇవ్వాలి. దాన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. టెస్టింగ్ స్క్రిప్ట్ మీన్స్ విచ్ పారామీటర్స్ we want to enter డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. సో దీన్ని టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. వాట్ యు మీన్ బై టెస్ట్ కేసెస్? టెస్ట్ కేసెస్ అంటే మీనింగ్ ఏంటి? టెస్ట్ కేస్ is nothing but result document. It is working or not based on the యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తారు, డాక్యుమెంట్ పోస్ట్ అయింది అనుకోండి, ఆ డాక్యుమెంట్ ఏం చేస్తారు, స్క్రీన్ షాట్ తీసుకుంటారు. డాక్యుమెంట్ కరెక్ట్ గా పోస్ట్ అయింది, ఓకే, కరెక్ట్ గా అవుట్పుట్ ఉంది. సో ఏం చేస్తారు, ఆ డాక్యుమెంట్ ని
టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. మీ డాక్యుమెంట్ పోస్ట్ అయిందా లేదా, ఎర్రర్ వచ్చిందా, రిజల్ట్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ అయిందా లేదా అది స్క్రీన్ షాట్ తీసుకుని మనం ఏం చేస్తాము, టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తాం. టెస్ట్ కేస్ ఈజ్ నథింగ్ బట్ రిజల్ట్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ది యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ అంటే ఎండ్ యూజర్ అవ్వచ్చు, లేదంటే టెస్టింగ్ లో అయినా అవ్వచ్చు. రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ అంటారు. టెస్ట్ కేసెస్ రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేదాన్ని టెస్ట్ కేసెస్ అంటారు. డౌన్కి వెళ్ళండి. క్లయింట్ ఇంటర్వ్యూకి వచ్చిన టికెటింగ్ టూల్స్కి ఏం వాడతాం? విచ్ టికెటింగ్ టూల్ యు ఆర్ యూజింగ్? టికెటింగ్ టూల్ ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ని మనం ఉపయోగిస్తాం, మీకు తెలుసు. మరి టెస్ట్ కేసెస్ ఏం వాడారు? మీరు టెస్ట్ కేసులో వర్క్ చేశారని చెప్పారు ఇంటర్వ్యూలో. మరి టెస్ట్ కేసెస్ ఏం వాడారు? టెస్టింగ్ టూల్స్ వాడతారు. టెస్ట్ ఈ రిజల్ట్ డాక్యుమెంట్ ఎక్కడ అప్లోడ్ చేస్తారు? టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. టెస్టింగ్ టూల్స్ అంటారు. టెస్టింగ్ టూల్స్ ఈజ్ నథింగ్ బట్ ALM, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. HPQTC రెండు ఒకటే. సారీ, ALM అంటే ఏంటి? HPALM అంటే హ్యావరేజ్ ప్యాకర్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కింద చూడండి. హ్యావరేజ్ ప్యాకర్స్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. HPALM అన్నా HPQCALM అన్నా ఒకటే, రెండు ఒకటే. సో వీటిని టెస్ట్ కేసెస్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి. హ్యావరేజ్ ప్యాకర్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. ఈ టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తాం. కొన్ని కంపెనీస్ ఓన్ గా టెస్టింగ్ టూల్స్ ఉపయోగిస్తాయి. కోకోకోలా కంపెనీ వాళ్ళు కోక్ బాక్స్ అనే టెస్ట్ కేసును ఉపయోగిస్తారు. మీకు ఇది గుర్తు రాలేదు? HPALM యావరేజ్ ప్యాకర్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అనేది గుర్తు రాలేదు మీకు. నేను చెప్పచ్చు, ఏదో చెప్పండి. మా కంపెనీలో ఓన్ గా ఒక టెస్టింగ్ టూల్ ని డెవలప్ చేసుకున్నాము, మేము ఇది ఉపయోగిస్తాం. కోకోకోలా వాళ్ళ ఎగ్జాంపుల్ కోక్ బాక్స్, కోక్ పెట్, ఇలాంటి టెస్ట్ కేసెస్ ను ఉపయోగిస్తారు. అట్లా ఒకటి ఉంది, మాకు సపరేట్ గా ఉందని కూడా చెప్పచ్చు. కాకపోతే బాగా పాపులర్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఎంత పాపులారిటీ ఉందో HPQCALM కూడా అంతే పాపులారిటీ ఉంది. యావరేజ్ ప్యాకర్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. ఈ టెస్ట్ కేసెస్ లో రిజల్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. క్లియర్ గా ఉంటే ఓకే, బట్ క్లియర్ గా లేదు, ఎర్రర్ ఫామ్ అయింది అనుకోండి. ఎర్రర్ ఫామ్ అయితే ఏం చేస్తారు? విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎర్రర్ ఎందుకు ఫామ్ అయిందని క్వశ్చన్ రేజ్ అవుతుంది అక్కడ. సో విప్రో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే కాన్ఫిగరేషన్స్ అన్ని వాళ్ళే చేశారు కాబట్టి, మిస్టేక్స్ అన్ని వాళ్ళే చేశారు కాబట్టి ఏమవుతుంది అక్కడ? డిఫెక్ట్ డాక్యుమెంట్ రేజ్ చేస్తారు. డిఫెక్ట్ డాక్యుమెంట్ విప్రో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎక్కడ తప్పు చేశారు వాళ్ళు అనేది డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. మేము పర్టికులర్ కాన్ఫిగరేషన్ మిస్టేక్ చేయటం వల్ల ఇలా ప్రాబ్లం అయింది, ఆ ఎర్రర్ని మేము రిజల్యూషన్ చేశాము కాబట్టి మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అని చెప్తారు. దీన్ని డిఫెక్ట్ డాక్యుమెంట్ అంటారు. ఇలా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా. క్లియరా? ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, టెస్టింగ్ పార్ట్నర్స్, ఆడిటింగ్ పార్ట్నర్స్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది పార్ట్నర్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. టెస్టింగ్ లో చేశానా అంటే చేశాను అని చెప్పాలి. ఈ మొత్తం చదవాలి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగవచ్చు. క్లియరా కాదా? ఇవన్నీ చదువుకోండి. క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేయండి, మీరు ఆన్లైన్ లో వెతకండి. క్లియరా కాదా? క్లియరా? అర్థమైందా లేదా? yes sir. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకా ఏమన్నా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్ చేసేద్దాము. మాస్ చేంజెస్ చెప్పేస్తాను రేపు. వెయిట్ మాస్ చేంజెస్ ఇది ఒకటి చెప్తాను. రేపు క్లాస్ లేదండి, మీరు డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. ఓకే.
టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేద్దాం 1 by 1. మనకి ఈ మంత్ మాక్సిమం ఎన్ని క్లాసెస్ అయినాయి మొత్తం మనకి? ఇప్పటి వరకు ఈ క్లాస్ తో 59 సార్. 59 కదా. ఓకే, మీకు యాక్చువల్గా అంటే కొన్ని క్లాసెస్ అంటే ఒకే రోజు ఒకే టైంలో 2 క్లాసెస్ కూడా కవర్ చేశాను కొన్ని. సో ఏదైనా 70 వరకు వస్తాయండి అప్రాక్సిమేట్లీ. సిలబస్ అంతా కవర్ అయింది కదా, ఏది మిస్ అవ్వలేదు కదా, ఏ టాపిక్ కూడా. సార్ సిలబస్ కాపీలు అన్ని మీరు చేంజ్ చేస్తున్నారు కదా, అయిపోయినట్లు. ఓకే, నో ఇష్యూ. ఓకే, సో 60 కదా, ఇంకొక 10 క్లాసెస్, 10 to 15. యాక్చువల్గా అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది, అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది, కంట్రోలింగ్ 3 days పడుతుంది, కంట్రోలింగ్ 3 days, అసెట్ అకౌంటింగ్ 3 days. 26 ఉంది కదా, 3 days పడుతుంది. అసెట్ అకౌంటింగ్ 3 days, కంట్రోలింగ్ 3 days పడుతుంది. ఇక్కడే 6 days పడుతుంది. అంటే మాక్సిమం ఒక 15 days ఉండొచ్చు. చూద్దాం, 1 by 1 కవర్ చేద్దాం. ఓకేనా? ఇవి ఉన్నాయి మర్చిపోయి, సింపుల్ కాన్సెప్ట్స్. ఎందుకు వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎందుకు చెప్పలేదు నేను? ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, డెడ్ ఈజీ కాన్సెప్ట్స్, అప్పుడే చెప్పాలి. సరే, ఇవి కవర్ చేద్దామండి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, మీరు ఓన్గా చేస్తారా? వీడియోస్ ఇస్తాను. వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎంతమంది ఓన్గా చేయగలరు? S/4HANAలో చెప్పిన వీడియోస్ ఇస్తాను, ఎంతమంది చేయగలరు ఓన్గా? లేదంటే నేను చెప్తాను తర్వాత. చేస్తాం సార్. చాలా ఈజీగా ఉంటాయండి, పెద్ద కష్టమేం కాదు ఇవి. వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ నేను S/4HANA సర్వర్లో చెప్పాను, అవి ఇస్తాను మీకు, అవి చూసి చేయండి, చాలా ఈజీ. డౌన్ పేమెంట్స్ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ స్పెషల్. డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ఒక వెండర్కి మీరు ఒక 1 lakh పే చేసి రా మెటీరియల్ పర్చేస్ చేయాలి, ఆయన కొంత అడ్వాన్స్ ఇమ్మన్నాడు. సో అడ్వాన్స్ అనేది ఇస్తారు. అవి ఎట్లా వస్తాయి? డౌన్ పేమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఒక 10,000 ఇచ్చారనుకోండి అడ్వాన్స్, సో వాటికి ఏం చేయాలి? డౌన్ పేమెంట్స్ అనేది క్రియేట్ చేయాలి. రేపు హాలిడే కాబట్టి చూద్దాం ఎంతమంది చేస్తారో చూద్దాము. నేను మీకు ఆ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. 1 minute. వెయిట్ చేయండి. చూడండి, నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. S/4HANA సర్వర్లో చేశాను, బట్ మీరు వెండర్ క్రియేషన్ ECCలో చేసినట్లే చేయండి. ఓకే, వన్ మినిట్. చూడండి, కస్టమర్ డౌన్ పేమెంట్స్ కూడా నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్ 2 కాన్సెప్ట్స్. ఆ వీడియో చూసి మీరు పోస్ట్ చేయాలి. ఎంతమంది చేస్తారో చూద్దాం. ఒకవేళ మీరు చేయకపోతే నేను తర్వాత చెప్తాను. బట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో వాట్ యు మీన్ బై డౌన్ పేమెంట్స్? డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? అడ్వాన్సెస్ అని అర్థం. అడ్వాన్సెస్. ఇక్కడ ఒక పని చేస్తాను, మీకు రఫ్ గా చెప్తాను, కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. డౌన్ పేమెంట్స్ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని అర్థం.
Vendor down payments are called as special GL indicators. Customer down payments also same. Customer down payment అంటే ఏంటి? ఇక్కడ కూడా మీకు స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అనేవి కనిపిస్తాయి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చూడండి, vendor down payment is nothing but advanced down payment. Down payments are called as a special GL indicators. So vendor down payment అంటే మీనింగ్ ఏంటి? Vendor down payment is nothing but advanced down payment. Down payments are called as special GL indicator. మీకు ఇన్వాయిస్ పైన మీరు డౌన్ పేమెంట్ చేశారని చెప్పేసి ఒక ఇండికేటర్ కనిపిస్తుంది. వీటిని ఏమంటారంటే వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. కస్టమర్ కి సంబంధించినవి అయితే కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటారు. ఇప్పుడు వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? వెండర్ డౌన్ పేమెంట్ ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్. సేమ్ టు సేమ్, కస్టమర్ డౌన్ పేమెంట్ ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్ ఫ్రమ్ ది కస్టమర్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని చెప్తారు. ఇవి డౌన్ పేమెంట్స్ ఇవన్నీ కూడా. సో ఎలా పిక్ అవుతాయి డౌన్ పేమెంట్స్ కూడా? వీటికి కూడా మనం రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ టీ కోడ్. సో ఈ డౌన్ పేమెంట్స్ అనేవి ఎలా పిక్ అవుతాయి? కస్టమర్ డౌన్ పేమెంట్ అనేది OBXR ట్రాన్సాక్షన్ కోడ్ లో GL అకౌంట్స్ అసైన్ చేస్తాం. వాటిని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది. చూడండి, ఒక షీట్ ఇస్తాను మీకు. డౌన్ పేమెంట్స్ అంటే ఏంటో చెప్పాలి, ఆ ఇమేజ్ లో చెప్పాను, అది చెప్పాలి. తర్వాత చూడండి, ఇంకో షీట్ ఇక్కడ చూడండి. సో డౌన్ పేమెంట్స్ అనేవి చూడండి, కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎక్కడ చేస్తాము? OBXR కింద చూడండి. వెండర్ డౌన్ పేమెంట్స్ OBYR లో చేస్తాం. OBXR OBYR లో చేస్తాం. ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఇట్ మీన్ బై డౌన్ పేమెంట్? డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్స్ ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్ టు ది వెండర్స్. కస్టమర్స్ అయితే డౌన్ పేమెంట్ ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్ ఫ్రమ్ ది కస్టమర్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్పెషల్ GL ఇండికేటర్స్ అంటారు. సో కస్టమర్ డౌన్ పేమెంట్స్ కాన్ఫిగరేషన్ OBXR, వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ OBYR. ఈ 2 పాయింట్స్ ని బేస్ గా చేసుకుని ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇది చెప్పాలి. క్లియర్ కదా? రిమైనింగ్ ఆ వీడియోలు చూసి చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కొంతమంది చెప్తున్నారు ట్రైనర్స్ ఇంటర్వ్యూలు ఇవి అడగరని చెప్తారు. నేను నిజమేమో అనుకున్నా, ఇవి కూడా అడుగుతారు. అడగకుండా ఎందుకుంటారు? ఇవి కూడా అడుగుతారు, పక్కా అడుగుతారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఓన్లీ వీటిపైనే ఫోకస్ చేసి అడిగారు. నా దగ్గర ఆడియో క్లిప్ కూడా ఉంది. వీటిపైనే ఫోకస్ చేసి అడిగారు. యాక్చువల్గా అంత ఇంపార్టెంట్ అంటే చేసేసి ఈజీగా చేసేసి, బట్ ఎందువల్ల అంత ఫోర్స్ చేస్తారో తెలియదు నాకు. బట్ ఇవి కూడా అడుగుతున్నారు. కాబట్టి డౌన్ పేమెంట్స్ 2 వీడియోస్ ఇచ్చాను మీకు వెండర్ క్రియేషన్ ఒకటే చేంజ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది అక్కడ S/4HANAలో. అంటే ఫస్ట్ స్టెప్. బట్ మీరు ECCలో చేసినట్టు చేయండి. చేసి ఈ 2 కూడా చేయాలి. మీ ఓన్ టాస్క్. ఇవి చేస్తారా? ఓన్ గా చేస్తారా? మళ్ళీ చెప్పలేదు అనుకుంటారా? చేయాలి, ఓన్ గా చేయండి. వెండర్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ చాట్ బాక్స్ లో వీడియోస్ ఉన్నాయి. అవి చూసి మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలి. మీ రెస్పాన్సిబిలిటీ. క్లియర్ కదా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి 9 PM సేమ్ టైం. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్. ఇవి కూడా యాడ్ చేస్తాను. చేయమంటారా? అవి సిలబస్ మీకు ఇస్తున్నారు కదా, క్లాస్ 1 క్లాస్ 2 ఇస్తున్నారు, అక్కడ యాడ్ చేయమంటారు ఇవి కూడా? ఎస్ సార్ నో? అనుష గారు యాడ్ చేయమంటారా? రిమైనింగ్ యాడ్ చేయమంటారా? క్లాస్ 1 క్లాస్ 2 ఓకే సార్, యాడ్ చేస్తాను, చేయండి. నేను అన్ని చెప్పడం కాదు, మీరు కూడా ఓన్ గా చేయాలి కొన్ని. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. నెక్స్ట్ క్లాస్ ఏంటో చెప్తాను కదా. సో నెక్స్ట్ క్లాస్ అనేది ఏంటి, ఏం చెప్పాను రేపు డిస్కస్ చేద్దాం. టుమారో హాలిడే, డే ఆఫ్టర్ టుమారో నుండి జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ నైట్.